నోటి తొల తగ్గట్ల. ఒక కానిస్టేబుల్ ఇచ్చింది వార్నింగ్ కూడా ఇట్లాంటి పనికి మాలిన ఎదవలు లెక్కీలు మాటలు మాట్లాడి నా వెనకమాలు ఉండారు, వాళ్ళకేం పని లేదనుకుంటున్నావు. ఈడి గతి కూడా అదే పట్టంతుంది. కళాకాండగా నిలబడ్డాడు, ఎన్ని మాట్లాడినాడు, అవుట్ వెళ్ళి కేసు పెట్టచ్చుగా, చేసేసారా నా ఇల్లు తగలబెట్టి అంటే వాళ్ళ అమ్మని తిట్టిరని చెప్పి కానీ ఇలాంటి వాటిపైన ఎవరైతే అంబటి రాంబాబు గారు మన ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలా దుర్భాషలు బయటకు వచ్చినట్టు కూడా విచక్షణ రహితంగా మాట్లాడడం అయితే జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్? రాంబాబు గారు హైదరాబాద్ అనుకుంటున్నాడు, గుంటూరు కారం దెబ్బ మన టీడీపీ దెబ్బే చూశాడు. త్వరలో ఏంటంటే జనసేన దెబ్బ, గుంటూరు కమ్మ దెబ్బ కూడా ఆయన చూడబోతాడని చెప్పేసి కళాఖండగా చెబుతున్నాను. ఎందుకంటే నోటి తొల తగ్గట్ల. 18 రోజులు జైల్లో ఉండొచ్చా. జైలు అంటే ఏదో కామన్ అయిపోయింది, కేసులు అంటే ఒక కామన్ అయిపోయింది, పోలీసులు అంటే ఒక భయం అనేది లేకుండా పోయింది. ఆ కానిస్టేబుల్ ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడి చేసేసారా నా ఇల్లు తగలబెట్టి. మరి నువ్వు చేసిన నోటి తొల వల్లగా మాట్లాడు. ఆడ పోలీసులు ఏడుండారు, నీ ఇల్లు తగలబెట్టినప్పుడు పోలీసులు ఉండారా? నీ ఇల్లు తగలబెట్టినప్పుడు పోలీసులు ఉండారా? నిన్ను పలకరించడానికి వచ్చినప్పుడే, మీ ఇంట్లో పలకరించడానికి వచ్చినప్పుడే నగలపోయింది. మరి అవన్నీ బయటికి చెప్పొచ్చుగా నువ్వు. నీ ఇల్లు తగలబెట్టారని చెబుతున్నావు అంత గర్వంగా. ఎందుకు తగలబెట్టారు? నువ్వు చేసిన నోటి తొలగా. నువ్వు ఒక లాయర్ అయ్యా, ఎవరో పెట్టారు కట్అవుట్, వెళ్ళి కేసు పెట్టొచ్చుగా. నువ్వు పోలీసులను గౌరవించేవాడివి అయితే నువ్వు వెళ్ళి కేసు ఎందుకు పెట్టలా? నువ్వు మళ్ళీ ఇంకా పోలీసుల గురించి మాట్లాడుతున్నావు అంటే నేను ఇంకేమనాలి రాంబాబు గారు? కులాల రాజకీయం ఎత్తుతున్నావు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరంగా, ఆయన పార్టీ పరంగా 10 సంవత్సరాలు కష్టపడ్డాడు అయ్యా. 10 సంవత్సరాలు రాష్ట్రం కోసం కష్టపడ్డాడు ఆయన. ఒక ప్రతిపక్ష నేత పెట్టిన టార్చర్లకి నిలబడి కష్టపడ్డాడయ్యా. నీకులాగా ఆడికాళ్ళు ఈడికాళ్ళు పట్టుకోలేదు, కళాకాండగా నిలబడ్డాడు, కలిపాడు, 2 గవర్నమెంట్లు కలిపాడు, కేంద్ర గవర్నమెంట్ కి అవసరం వచ్చేటట్టు చేశాడు ఆంధ్ర గవర్నమెంట్ ని. అది పవన్ కళ్యాణ్ అంటే. ఏం తెలుసు అని నువ్వు మాట్లాడుతున్నావు? పూర్తిగా తెలుసుకుని మాట్లాడు, లేదా తెలియదంటే నోరు మూసుకుని కూర్చో. అదేవిధంగా అసెంబ్లీలో మన వెంకటేశ్వర స్వామి పటాలను, చిత్రపటాలను చెప్పులు వేసుకొని అవి ప్లకార్డ్ లాగా పట్టుకొని వైసీపీ కర్తలు అది పట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే హిందూ ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ పోగొట్టినట్టే కదా ఈ విషయంలో చూసుకున్నట్టయితే. అన్న మెయిన్ టార్గెట్ చేశారు వెంకటేశ్వర స్వామి. ఆయన కలియుగ దేవుడు, ఆయన జోలికి వెళ్ళినాడు ఎవడు బాగుపడిన చరిత్ర లేదు. ఆయన గురించి మనం ఇంకా మాట్లాడినా కూడా ఇట్లాంటి పనికి మాలిన ఎదవలు చేసే పనుల గురించి కూడా మనం మాట్లాడినా మనల్ని కూడా బాధేసింది. మాట్లాడాలన్నా బాధేస్తాం. ఆ దైద్యులు మాట్లాడిన మాటలు కానీ, వాళ్ళు వేసే ఆస్తాలు కానీ ఎట్లా ఉన్నాయంటే ఒక రకంగా ఉంటాయి. ఓకే, అది ఏంటంటే కల్తీని, లడ్డు అంటే ఎంతో ప్రేమగా ప్రేమించి తినేవాళ్ళం అన్న. లడ్డు విలువను తగ్గియాలని చూస్తున్నారు, అది ఎప్పటికీ తగ్గదు. అది కల్తీ అయినా కానీ ఆయన మీద ప్రేమ అనేది ఉంటుంది, ఆ లడ్డు మీద ఆదరణ అనేది ఉంటుంది. ఈ ఎదవలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది దాని వాపావం ఉండదు అనేది తెలుసుకోవాలి ముఖ్యంగా. అదేవిధంగా అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యానాలు ఏవైతే పవన్ కళ్యాణ్ గారి పైన చేశారు, ఏది కాపు కాదు అని చెప్పి చేశారు కదా, వాటిపైన కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అయితే జరిగింది. అంటే ఒక్కొక్కరిని తోలు తీస్తా, మళ్ళీ ఇట్లాంటి వ్యాఖ్యానాలు చేస్తే, కుల రాజకీయాలు రెచ్చగొడితే ఊరుకునేదే లేదు, ఎక్కడ రౌడీలు ఉన్నా సరే వాళ్ళకి రౌడీ షీట్ ఫైల్ చేసి అక్కడ వెంటనే చర్య తీసుకొని ఒక్కొక్కరిని ఏరి పారేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీనిపై మీ స్పందన? గట్టిగా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, గట్టిగా ఇచ్చారు. ఎందుకంటే ఆ దైద్యుడు చేసినవి కుల రాజకీయాలు. పిఠాపురంలో రీసెంట్ గా విన్నాం, పిల్లల మధ్య కూడా కుల రాజకీయాలు చేయాలని చూసిన పార్టీ ఏదైనా వైసీపీ పార్టీ అనేది కళాఖండగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు అదే విధంగా నీకు ఎవరు రాంబాబు గారిని జైల్లో పెట్టినగానే వాళ్ళ కూతురికి అన్నా పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు. ఎన్ని మాట్లాడినారన్నా? ఎలక్షన్లకు ముందు పవన్ కళ్యాణ్ గారిని అంబటి రాంబాబు అనేవాడు ఎన్ని మాట్లాడినాడు ప్రతి ఒక్కరికి తెలుసు. పవన్ కళ్యాణ్ ఆదరించే వాళ్ళకి తెలుసు, పవన్ కళ్యాణ్ కులం పెద్దలకు తెలుసు, పవన్ కళ్యాణ్ కులం వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఏంటంటే ఆడి వెనకమాల ఇంకా 4-5 ఉంటారు. ఆ 4-5 కూడా పోగొట్టుకోవడానికి అలా చేస్తున్నాడు. ఇంకొకటి ఆయనకి అర్థం కావట్లా, ఏదో ఎగిరేస్తానా నాకు ఏదో సీట్ ఇచ్చేస్తాడని అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈడి దగ్గరకు కూడా రాని. వంశీ గతి ఏమైంది చూశారు కదా రీసెంట్ గా. ఈడి గతి కూడా అదే పట్టంతుంది, అది కన్ఫర్మ్డ్. ఒక్క మాటలో చెప్పాలంటే నీ కళాఖండగా చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాంబాబు అనే ఆయనకి గుంటూరు జిల్లాలో రేపు నిలబెట్టాడు. అదేవిధంగా ఈ రీసెంట్ టైంలో మదనపల్లి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఆ రేప్ కేసు గంజాయి మత్తులో చేసిన విషయాన్ని కూడా, దానిపైన కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రెస్ మీట్ లో మాట్లాడడం అయితే జరిగింది. ఏమనంటే ఎవరైనా మత్తు పదార్థాలు వాడి గంజాయి మయం చేసి వెళ్ళిపోయారు వైసీపీ నేతలు కార్యకర్తలు. అలా చేసుకున్న తర్వాతనే ఇలాంటి ఘోరాలు దారుణాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి ఆలోచన ఎవరికి వచ్చినా, మహిళలపై చేయాలనే ఆలోచన ఎవరికి వచ్చినా వాడు నామరూపాలు లేకుండా చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి? ఆయన రాజకీయ పరంగా, పార్టీల పరంగా ఆయన మాట్లాడేది ఆ మాట అది కాదు. ఓకేనా, పోలీసులకి విలువ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో నలిగిపోయిన పోలీసులకి ఈ రోజు విలువ వచ్చింది.
సొసైటీలో నిలబడుతున్నారు వాళ్ళు. ఏ పనులు చేయాలన్నా మేము ఉన్నాం అబ్బాయి, మా బాధ్యత ఉంది, దాటితే తాట తీస్తాం అని కళాఖండగా ఈ రోజు చెబుతున్నారు. ఉదాహరణ, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఊరేగింపు పోతున్నారు రాంబాబుకి ఇచ్చాడు చూసావా, ఒక కానిస్టేబుల్ ఇచ్చింది వార్నింగ్. ఆ వార్నింగ్ ఒక్కటే ఉదాహరణ. కానిస్టేబుల్ కే ఆ బలం వచ్చిందంటే చాలు, అదొక్కటే ఆధారం. వాళ్ళని మానిటర్ చేసేదంతా కూడా చంద్రబాబు గారు, లోకేష్ గారు అని చెప్పి రాంబాబు గారు చెప్తున్నారు. వాళ్ళని మానిటర్ చేస్తూ నాపై దాడి చేపిస్తున్నారు పోలీసులతో. అది నిజమా? ఎంతవరకు కరెక్ట్? అరే బాబు, నీ మీద దాడి చేయడానికి, నీ గురించి ఆలోచించడానికి వాళ్ళకేం పని లేదనుకుంటున్నావా ఏంది? నువ్వేమైనా పెద్ద సినిమా హీరో అనుకుంటున్నావా? నువ్వేమైనా ఫీల్ అవుతున్నావురా నాయన? నీకు అర్థం కావట్లా. నీకు వంశీ కన్నా కొద్దిగా విలువ ఉంది. ఆ జిల్లాలో వంశీ కన్నా విలువ ఉంది. గుంటూరు జిల్లాలో నిన్ను ఎవరు దేకడరా నాయన? నీ చుట్టూ ఉన్నాడు కూడా హైదరాబాద్ వాళ్ళే. ఖమ్మంలో ఏమైంది నీ పతి? ఒక షాప్కి ఏదో కొనుక్కెళ్తానికంటే ఎడ్రా నీకు నేను ఇచ్చేది ఏందని తరిమేశారు. నీకు ఇంకా విలువ తెలియట్లా. ఖమ్మంలో కారం కొట్టారు, కానీ గుంటూరులో గొడ్డు కారం ఉంటుంది చూసావా, ఆ కారం రుచి అనేది నీకు చూపిస్తారు. అది తెలుసుకో రాంబాబు గారు. జర జాగ్రత్తగా మాట్లాడు. ఏది మాట్లాడినా కానీ బొట్టు పెట్టావు. ఏం బొట్టు పెడతాం అది? మళ్ళీ ఆ బొట్టు చిన్నగా చేపించుకోవడం, ఆ వీడియోలో అవసరమా? ఏమి వేసాలు అయ్యి? ఏమి వేసాలు చెప్పు? నువ్వు చేసే వేసాలన్నీ చూడటానికే చండాలంగా ఉంది. కానీ నీ గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు అనే మాటలు కుల రాజకీయం లేపుతున్నావు. ఏంటంటే ఆంధ్ర అంటేనే కుల రాజకీయం. అట్లాంటి రాజకీయాన్ని కలిపేసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఒక రాజకీయం లేకుండా నడుపుతున్నారు ప్రభుత్వాన్ని. ఒక ఆదరణ అనేది కనపడుతున్న దానిలో నువ్వు వచ్చి పుల్లలు పెట్టి ఇలాంటి లెక్కీల మాటలు మాట్లాడి నా వెనకమాలు ఉండారు కాపులు అని అంటే ఏం మాట? ఒక్క నాయుడు పెద్దవాడిని చూపి, నీ గురించి మాట్లాడే ఒక్క నాయుడు పెద్దవాడిని చూపి. నీ బూతులు మంత్రులు తప్ప ఒక్క నాయుడు గారిని బయటకు వచ్చి చెప్పమని. బండా బూతులు తిడుతున్నారు. నీకు తెలుసో తెలియదు. అది నీ